Hello children. Hi, how are you all? A very good morning. Hope you all are fine. Yes, very good. Now, I would like to ask one thing children. Before going into our class, I would like to ask one thing. Why you all are not doing your homeworks? What happened to you all? Last year you used to do very nicely. కదా చక్కగా అందరూ హోంవర్క్స్ చేసేవారు. వాట్ హ్యాపెన్ దిస్ ఇయర్? ఏమైంది ఇయర్? ఫోర్త్కి వచ్చేస్తారు కదా, అందుకనే ఇంకా ఫోర్త్కి మీరు రాలేదు. ఓకే, థర్డ్లోనే ఉన్నారు. ఇంకా బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు హోంవర్క్స్ ఎలా చేస్తారో చూసి అప్పుడు మేము ఫోర్త్ క్లాస్కి మిమ్మల్ని ప్రమోట్ చేస్తాం. ఏంటి హోంవర్క్స్ ఎవ్వరూ సరిగ్గా చేయటం లేదు, ఎందుకని? What happened? K Prem, T Prem. What happened? Satya Gauri Vinay, Shanmukh Teja, only Shanmukh Teja and both Shanmukh Teja and Ganesh are doing well. Then what about the others? Akil, yesterday Akil also did. What about girls? Madhuri, Gayatri, Lasya, Lahari. What happened to you all? Why are you all not doing your homeworks regularly? You have to do. You have to do. చేస్తారా మరి ఈరోజు? హోంవర్క్స్ చేయాలి కంపల్సరీలీ ఇన్ యోర్ ఓల్డ్ ఇంగ్లీష్ క్లాస్ వర్క్ ఆర్ హోంవర్క్ బుక్. ఇంగ్లీష్ క్లాస్ వర్క్లో కానీ హోంవర్క్ బుక్లో కానీ పాత పుస్తకాలు ఉన్నాయి కదా థర్డ్ స్టాండర్డ్వి, అందులోనే చెయ్యండి. చేసి చక్కగా నాకు ఇమేజెస్ పెట్టండి. వై యక్షిత్, వాట్ హ్యాపన్ టు యూ? యూ ఆల్సో హ్యావ్ టు డూ. ఓకే, యూ ఆల్ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్స్ రెగ్యులర్లీ చిల్డ్రన్, ఆల్ ది సబ్జెక్ట్స్. ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ మై ఇంగ్లీష్ సబ్జెక్ట్. remaining subjects also you all have to do. Okay, now coming to our today's English class, let us learn about the parts of speech. Okay, last year grammar lo meeku parts of speech కోసం చెప్పాను ఆల్రెడీ, బట్ ఇదంతా కూడా రివిజన్. ఈ రివిజన్ అందరూ హోంవర్క్స్ అందరూ క్లియర్గా బాగా చేస్తేనే మీరు ఫోర్త్ క్లాస్కి ప్రమోట్ అయినట్టు. ఓకే, సో let us learn parts of speech. Parts of speech అంటే ఎన్ని parts of speech ఉన్నాయి అవి ఏంటో ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, is it clear? Are you all ready? Are you all watching the videos regularly? Only few are watching, I think so. Today I am going to check. Okay, I'll call each and every one if you won't do the homeworks properly means. Now see, in grammar we have 8 parts of speech. Let us see what are those 8. Okay, see here, all of you look at the board. Parts of speech. In grammar we have 8 parts of speech. You all have to improve your handwriting also children. Okay, so we have 8 parts of speech. Let us see what are those 8. First one, noun. Noun. What is a noun? Noun anni afterwards we'll learn about what is a noun, examples vanni tarvata chadukundam. First in this class let us learn 8 parts of speech. బాగా రావాలి 8 parts of speech ఏమున్నాయి అవి ఏంటో కూడా మీకు తెలియాలి. ఓకే, ఫస్ట్ వన్ noun, సెకండ్ వన్ verb, థర్డ్ వన్ pronoun, ఫోర్త్ వన్ adverb, ఫిఫ్త్ వన్ adjective, sixth one preposition,
ప్రిపోజిషన్. సో గ్రామర్ ఇప్పుడు కూడా వీటి మీదే బేస్ అయి ఉంటుందమ్మా. సో ఇవేంటో మీరు తెలుసుకోవాలి ఫస్ట్. అవేంటి, వాటికి మీనింగ్ అంటే డెఫినిషన్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ తెలుసుకోవాలి. సో ఇన్ దిస్ క్లాస్ ఫస్ట్ యూ ఆల్ షుడ్ నో how many parts of speech do we have and what are they. Okay. 7 conjunction. Last one is interjection. So grammar textbook lo every year you used to have these all topics kada. Grammar textbook lo topics anni kuda meeku ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. సో ఇవి ఎందుకు ఎవ్రీ ఇయర్, మరి ఎంత ఇంపార్టెంట్ కాకపోతే ఇవన్నీ వస్తాయి. సో గ్రామర్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకనే మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటారు, ఫస్ట్ స్టాండర్డ్ నుంచే ఉంటాయి ఇవన్నీ కూడా కదా. ఓకే. సో ఫస్ట్ వన్ ఈస్ నౌన్, NOUN నౌన్. సెకండ్ వన్ వర్బ్, VERB వర్బ్. ప్రొనౌన్, PRONOUN pronoun. ADVERB adverb. ADJECTIVE adjective. PREPOSITION preposition. CONJUNCTION conjunction. INTERJECTION interjection. సో ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నమాట. మీకు బాగా రావాలి ఇవి. ఎవరు అడిగినా కూడా టక్కని సమాధానం చెప్పాలి. ఓకే. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి, అవి ఇవన్నీ కూడా టక్ 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 అని చెప్పేయాలి. గుర్తుపెట్టుకుంటారా మరి? విల్ యూ? ఎస్, వెరీ గుడ్. నౌన్, వర్బ్, ప్రొనౌన్, అడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఎప్పుడు మీరు వీడియో వాచ్ చేసినా కూడా వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు స్పెల్. అంటే నేను ప్రొనౌన్స్ చేసినప్పుడే నాతో పాటుగా మీరు అంటే గట్టిగా చెప్పారంటే మీకు గుర్తుండిపోతుంది. ఓకేనా? సో కమ్ ఆన్, టెల్ అలాంగ్ విత్ మీ. నౌన్, వర్బ్, ప్రొనౌన్, అడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, conjunction, interjection. Is it clear, children? See the spellings also clearly I wrote. Okay, so what is the homework? What you have to write? Write these all 8 parts of speech one time in your homework book. Right? The parts of speech, 8 parts of speech one time in your old English homework or classwork books. Is it clear, children? So you all have to do your homework. Take the pic and post me to my personal number. You all know very well my personal number, isn't it? So na personal number ki forward cheyandi. Okay. So that's all for today. Have a nice day. Thank you all.